ఇదిలా ఉంటే మరోవైపు హైడ్రా భయంతో వీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గత 25 ఏళ్ల నుంచి ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని చెప్పారు పల్లా. గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు తన యూనివర్సిటీలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని నిర్మించామన్నారు. కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు. హైడ్రా భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని కోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే తాను ఏ అక్రమాలకు పాల్పడలేదంటున్నారు పల్లా. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి అక్రమ కట్టడాలంటూ కూడా ప్రచారం సాగడము, దానిపైన అధికారులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఇప్పటికీ ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి కోర్టుని అప్రోచ్ అవుతూ కోర్టులో తన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడము, ఇంతకుముందే వాదనలు స్టార్ట్ అయిన తర్వాత చెరువు శిఖంలో కాలేజ్ నిర్మించారు అన్నట్టుగా కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి పై అభియోగాలు రావడంతో తనే స్వయంగా కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు చాలా స్పష్టంగా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులను ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా జన్వాడ వ్యవహారానికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగానే ముందుకు ఫాలో అవ్వండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందే ఇదే అంశం పైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక మీడియా నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు గత 25 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టలేదని, వివిధ విభాగాల అధికారులు మరియు రెగ్యులేటరీ సంస్థలు మరియు ప్రజలకు సమాచార నిమిత్తం మా సంస్థ నిర్మాణ అనుమతులు ఇక్కడ పొందుపరుస్తా ఉన్నానంటూ కూడా తన ప్రాపర్టీస్ కి చెందినటువంటి అన్ని వివరాలను కూడా ఈ ప్రెస్ నోట్ లో రిలీజ్ చేస్తూ ఎక్కడ కూడా గాయత్రి ట్రస్ట్ మరియు అనురాగ్ సంస్థలు చెరువు యొక్క బఫర్ జోన్ లో కూడా ఈ నిర్మాణాలు చేపట్టడు అంటూ కూడా ఈ వివరాలు తెలియజేస్తూ వచ్చినటువంటి ఫిర్యాదు పైన వెంటనే కనీసం సమాచారం లేకుండా కూడా మమ్మల్ని అడగకుండా పోలీసులు దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు చాలా స్పష్టంగా లీగల్ ప్రొసీడింగ్స్, చట్టపరమైనటువంటి చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు జరగాలి అన్నట్టుగా మాత్రం తను ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగినటువంటి 813/P మరియు 796/P కి సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ నాలా కన్వర్సేషన్ కి పట్టా పొందినటువంటి భూమికి సంబంధించి వివరాలు కూడా దీంట్లో అందజేయడం జరిగింది. బఫర్ జోన్లు, తర్వాత మేడ్చల్ కలెక్టర్ ఇచ్చినటువంటి వివరాలు, ఇప్పటి వరకు అనురాగ్ యూనివర్సిటీపై ఇప్పటికీ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 9 నెలల కాలంలో నిత్యం సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఏమీ దొరకక ఇప్పుడు 2017లో అనుమతులు ఇచ్చినటువంటి నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి నాపై మరొక కేసు నమోదు చేసి అనురాగ్ యూనివర్సిటీని ఇందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు మరి నన్ను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ ఒత్తిడి పెట్టి అక్రమ కేసులు పెట్టి చట్ట ప్రకారంగా నడుచుకుంటూ అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనపై ఒత్తిడి తీసుకొచ్చి 25 సంవత్సరాల అనురాగ్ సంస్థల ప్రస్థానంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యా బోధన కొనసాగిస్తాను, ఎలాంటి సమస్యలైనా నేను ఎదుర్కొంటాను, న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, చట్టం తనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నాను. కోర్టు లీగల్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతూ అక్కడ చట్టపరమైనటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ కూల్చివేతలు కొనసాగించాలంటూ కూడా కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేపు అనురాగ్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ పల్లారెడ్డికి చెందినటువంటి వాటి కూల్చివేతలన్నీ కూడా రేపటి నుంచి కూడా ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శివ. అయితే రవితేజ, పూర్తి స్థాయిలో హైడ్రా దూకుడు నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ లీడర్లలో చాలా మంది కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం పల్లా కోర్టుకు వెళ్ళడం, అలాగే రేపో మాపో మల్లారెడ్డి కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే కొంత కాంగ్రెస్ హైకమాండ్ వార్తలు కూడా ఎక్కువగా బయటకు వస్తున్నాయి కదా, ఏమనుకోవాలి? ప్రతిపక్షాలు అయితే బీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసే ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా ఒక పక్క అయితే,
అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల సైతం ప్రాంగణంలో కూడా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తా ఉన్నారంటూ కూడా ప్రభుత్వానికి చెందినటువంటి ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఏ పార్టీ నాయకుడైనా ఏ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళైనా బడా నేతలైనా ఇల్లీగల్ గా దాన్ని ఎంక్రోచ్మెంట్ చేశారు, చెరువుని కబ్జా చేసి నాలాని కబ్జా చేసి ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ కట్టడాలు కట్టినట్టుగా మీ హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో తేలితే ఎంతటి వ్యక్తులైనా సరే చర్యలు తీసుకోండి, వాటిని కూల్చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉండడము, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక మెషిన్ లాగా భావిస్తూ ఈ మెషిన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసి అన్ని చోట్ల కూడా ఈ ఆక్రమణకు గురైనటువంటి వాటన్నిటి కూడా పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండేటువంటి ప్రభుత్వమే ఆదేశాలు ఇస్తూ ఈ హైడ్రా ద్వారా ఈ పనులు చేపడతా ఉంది. రాజకీయపరమైనటువంటి విమర్శలు పక్కన పెడితే అక్కడ ఇల్లీగల్ గా జరిగిందా లీగల్ గా జరిగిందా అనేది పరిశీలించిన తర్వాతే రెవెన్యూ మ్యాప్స్ అన్ని కూడా తెప్పించుకొని పూర్వ రికార్డులన్నీ కూడా తెప్పించుకొని అది ఇల్లీగల్ అయినట్టుగా మాత్రం పూర్తి స్థాయిలో కూల్చివేస్తా ఉన్నారు. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ సంబంధించినటువంటి అంశాలపై కూడా కేసు నమోదైంది కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది అనేది మాత్రం హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. శివ, మరోవైపు హైడ్రా కూల్చివేతల మీద బీఆర్ఎస్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? బీఆర్ఎస్ కొంత ఇబ్బంది పడుతుంది ఈవెన్ రెస్పాండ్ అవడానికి కూడా అనేటటువంటి విశ్లేషణలు నడుస్తున్నాయి కదా రవితేజ, ఏ రకంగా చూసుకోవాలి? కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హైడ్రా కూల్చివేతలు తను స్వాగతిస్తాను గాని ముందుగా ఆ పార్టీకి చెందినటువంటి మంత్రుల యొక్క ఫామ్ హౌస్లు అవన్నీ కూడా కూల్చివేసిన తర్వాత జన్వాడలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ కు వస్తే అది కూడా సమానంగా అందరితో పాటు ఇది కూడా కూల్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. అదే జన్వాడ కానుకొని అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పివిపి పట్నం మహేందర్ రెడ్డికి చెందినటువంటి అవే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూడా ఈ రిసార్ట్లు, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్ అని ఏర్పాటు చేసుకున్నారు. మరి వాటి సంగతి ఏంటిది? వాటిని ఎప్పుడు కూల్చబోతా ఉన్నారు? వాటిపైన ఫిర్యాదు అందలేదా? మేము ఏదైనా ఫిర్యాదు అందజేయాలా అంటూ కూడా కొంత కేటీఆర్ ఈ అంశం మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడం పోయి మాత్రం నిజంగానే ప్రభుత్వానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని పక్కకు పెట్టి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ గా కొనసాగిస్తూ ఈ హైడ్రా చర్యలు సాగుతా ఉన్నాయనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి భవనాలు, పల్ల రాజేశ్వరరెడ్డికి చెందినటువంటి భవనాల అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. కాబట్టి కొంత రాజకీయ పరమైనటువంటి కలరింగ్ కూడా కనబడతా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. హైడ్రా ఇవేవి పట్టించుకోకుండా వారికి వచ్చినటువంటి ఫిర్యాదులపైనే ఫోకస్ చేస్తూ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. శివ.